బబ్లు. హాయ్. ఈమె నా ఫ్రెండ్ పింకీ. హాయ్ పింకీ. బబ్లు. వెరీ నైస్ టు మీట్ యూ. బబ్లు. బబ్లు, మీ ఫ్రెండ్ ఎక్కడా? గౌతమ ఇక్కడే ఎక్కడైనా ఉన్నాడేమో. అతను నా నోట్స్ తీసుకున్నాడు, ఇవ్వమని చెప్పు. ఓకే ఓకే, చెప్తానులే. అంజు, నువ్వు నీ పని చూసుకో, నేను ఇన్స్టిట్యూట్ అంతా చూస్తాను. బబ్లు, నాకు కొంచెం తోడొస్తావా? నో. వెళ్ళు బబ్లు, వెళ్ళు. అలాగే. ఎందుకు చెప్పావరా నేను ఇక్కడ ఉన్నానని? ఇంకేం చెప్పి చావాలరా అక్కడ? బుద్ధుందారా నీకు అసలు? నేను ఎలా మేనేజ్ చేయాలరా ఇప్పుడు? గౌతమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడని చెప్పించవచ్చు కదా. నన్ను క్షమించరా, ఇప్పుడు వెళ్ళి అలాగే చెప్పిరారా. అరే ఓ అంజు, నీలా తెలివి తక్కువది కాదురా. హలో. ఇప్పుడు నేనేం చెయ్యాలి? గౌతమ్ లాగా నేను ఎలా మేనేజ్ చేయాలరా? ఒరేయ్, నన్ను తక్కువగా అంచనా వేయకు. షట్. నేనేం పూల్ని కాదు. ఇదిగో నీ డ్రెస్ తీసుకొచ్చాను. అమ్మయ్యా, బతికించావురా. థ్యాంక్స్ రా. యు ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ అంజలి. హాయ్ గౌతమ్. ఇప్పుడే నా నోట్స్ గురించి బబ్లుకి చెప్పాను. అలాగా? అదే బబ్బులు గారు నీకు నోట్స్ కావాలని చెప్పాడు. ఏ నోట్స్ కనుక్కుందామని ఇలా వచ్చాను. నేను ఇచ్చిన C++ నోట్స్ కావాలి. C++? C++. అవును, నా దగ్గర ఉంది కదా. ఇప్పుడే తెచ్చిస్తాను, వెంటనే తెచ్చిస్తాను. యా యా, ఇప్పుడే వచ్చేస్తాను. 1 సెకండ్. అంజు, ఇదిగో నీ నోట్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. కూర్చో గౌతమ్. యాక్చువల్లీ బయట నాకు కొంచెం పనుంది. నేను మళ్ళీ నీకు కలుస్తానులే. వస్తాను. బాయ్. ఓకే బాయ్. ఫైన్. హాయ్ అంజు. హాయ్. హాయ్. మీ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది. గుడ్ స్టాఫ్, గుడ్ స్టూడెంట్స్. స్టాఫ్ గురించి అయితే తెలీదు, కానీ స్టూడెంట్స్ మంచివాళ్ళు. హాయ్ అంజు. హాయ్. హాయ్. హాయ్ ప్రీతి. ప్రీతి, ఈమె నా ఫ్రెండ్ పింకీ. హాయ్. వెల్కమ్ టు హైదరాబాద్ పింకీ. థ్యాంక్ యూ ప్రీతి. అంజలి మీ గురించి ఎప్పుడు లెటర్స్ లో రాస్తుంది. అవునా? హా. బబ్లు, గౌతమ్ ఎక్కడా? గౌతమ్ లేడు, ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళాడు. గౌతమ్ నీకెలా తెలుసు? బబ్లు లిఫ్ట్ లో పరిచయం చేశాడు కదా బబ్లు? అవును, నేనే. అంజు, నేను బబ్లు రేపు గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం. మీరు రావచ్చు కదా. నువ్వేమంటావు పింకీ? వై నాట్? తప్పకుండా వెళ్దాం. ఇలాగే. ఓకే. ఇలా సర్వీస్ చేయాలి. ఇలాగా? నెక్స్ట్ ఇలా రైట్ లో, లెఫ్ట్ అయితే ఇలా, సర్వీస్ అయితే ఇలా. హాయ్. హాయ్ అంజు. హాయ్ పింకీ. హాయ్. హాయ్ అంజు. ఏ పింకీ, నువ్వు రెడీనా? సరే వెళ్దామా? సారీ ఫ్రెండ్స్, నా మూడేం బాలేదు, నాకు రెస్ట్ కావాలి. మీరు వెళ్ళి రండి. ఓకే, సరే అయితే. ప్రీతి, అంజలి నీతో వస్తుంది. అంజలి, నువ్వు వెళ్ళు ప్లీజ్, నా మాట విను. ఓకే మేడం, మీ ఆజ్ఞను పాటిస్తున్నాను. సీ యూ ఫ్రెండ్స్. ఓకే, టేక్ రెస్ట్. బాయ్. సరే బాయ్. సీ యూ. బాయ్. పదండి, గౌతమ్ మన కోసం ఎదురు చూస్తుంటాడు. అంకుల్, పోస్ట్ మ్యాన్ మేనేజ్ చేశారు కదా. దాని గురించి నువ్వు మర్చిపో, నీ పని చూసుకో. హాయ్ రా. హలో. హాయ్. హాయ్. ఏయ్, నువ్వు రెడీనా? యా. హలో ప్రీతి వదిన, ఎలా ఉన్నావు? యూ నాటీ గర్ల్. నాకు డౌట్. నేను చెప్తాను అని నీకు ముందే తెలుసా? తెలుసు. అందరూ చనిపోతారా? అవును. అంటే పుట్టిన ప్రతివారు? అవును తల్లి, అందరూ అంతే. అయితే మరి ఆకరణ చచ్చిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తానికి ఎవరుంటారు? అమ్మ మున్ని, వాళ్ళని విసిగించకు, నువ్వు పైకి రా. నమస్తే అంకుల్. గాడ్ బ్లెస్ యూ అంజు. పింకీ ఎక్కడ? పింకీ, మీకెలా తెలుసు? పింకీ పింకీ ఎలా తెలుసు అంటే బబ్లు చెప్పాడు. నేనే చెప్పాను. పదరా వెళ్దాం. బయలుదేరదామా? ఓకే అంకుల్, ఇక మేము వెళ్తాం. ఓకే బాయ్స్, బాయ్.
కాల్చికి తింటున్నాడు. లుక్, నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో ఈ అగ్ని నా పైపు ఎవరో దొంగిలించారు. నా పైకు దొంగిలించిన వాడు ఈ అగ్నికి అప్పగించకపోతే ఏమవుతుందో తెలుసా? మీ ఉద్యోగం ఊడిపోవచ్చు. నువ్వు నోరు మూయొచ్చు. అగ్ని! రేయ్, రే 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 రే. ఏంట్రా డౌట్ గా కనపడుతున్నావు? నా బైక్ కొట్టేసింది నువ్వేనా? రే కమాన్ 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 కమాన్. ఎవరిది సార్? అది తర్వాత ముందు బైక్ దొంగతనం చేసావో లేదో చెప్పు 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 చెప్పు. చెయ్యాలనిపించి బండి దొంగతనం చేసినా నాకు బండి నడపడం రాదు సార్. అగ్ని! రే ఇదా, నీ పేరేంట్రా? ఆకాశం ఆదిశంకరం అండి. నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా పైకి ఎవడో ఎత్తుకుపోయాడు. నీకేమన్నా తెలుసా? నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ విషయం మీకు తెలుసా? అగ్ని! ఒరే, నువ్వు కూడా నాలాగే బాధల్లో ఉన్నట్టున్నావు. ఇది మీ అమ్మాయిని ఎత్తుకో. ఒరేయ్, మీకందరికి ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈలోగా నా బైకు నాకు తెచ్చివ్వకపోతే మిమ్మల్ని అందరినీ పిట్టలు కాల్చినట్టు కాల్చేసి ఎన్కౌంటర్ చేసేస్తాను. అగ్ని! ఒరేయ్, నా జిప్సీ జిప్సీ జిప్సీరా! ఏంటి నువ్వు రావా దర్శనానికి? పద. అంజు నన్ను ప్రేమించి నా సొంతమయ్యేలా చేయి స్వామి. కంప్యూటర్ లో సక్సెస్ అయ్యేటట్టు దేవించు స్వామి. హలో ప్రసాదం, ప్రసాదం తీసుకో. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? గౌతమ్, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావా? దేవుడున్నాడని నేను నమ్ముతాను అంజలి. దేవుడు ఒక రూపం. వేరు వేరు రూపాల్లో వేరువేరుగా అందరూ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గుడ్డివాడినే ఉదాహరణగా నువ్వు తీసుకో. తను కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు అంజలి. కానీ తను దేవుణ్ణి చూడలేడు, కేవలం ఊహించుకుంటాడు. అంత మాత్రం చేత తనను తను మోసం చేసుకున్నట్టు, తన దృష్టిలో దేవుడు లేనట్టు కాదు. తను నమ్మాడు, పూజించాడు. అలాగే నేను నమ్మాను దేవుడు చాలా గొప్పవాడని. అందరూ నమ్మి తీరాల్సిందే. ఓకే, పద వెళ్దాం. ఓకే. ధర్మం తల్లి తల్లి అమ్మా, బాబా బాబు ధర్మం అమ్మా, బాబు ధర్మం అయ్యా, ధర్మం అయ్యా. మనం దానం చేసినప్పుడు సంపాదించినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అది నిజమే, కానీ ఇలాంటి వాళ్ళు కూడానా? చూడంజలి, దేవుడు మనకి అందాన్ని ఇస్తాడు, దేవుడు మనకి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఇవన్నీ కూడా మన అర్హులవని కాదు ఇచ్చేది, కేవలం మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఇస్తాడు. సో మనం కూడా మనుషులందరినీ సమానంగా చూడడం నేర్చుకోవాలి. నీకు చాలా తెలిసే. లేదంజలి, నన్ను పొగడుకు. జీవితంలో మనకి ఆనందం దొరికినప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోకూడదు. అది ఇతరులకు పంచడం నేర్చుకోవాలి. ఇతరుల కష్టాలను పంచుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. అలా మనం చేయగలిగినప్పుడే మన జీవితాలకు సార్థకత. అదే నేను నమ్ముతాను, దాన్నే నేను ఫాలో అవుతాను. గొప్పవాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుందని విన్నాను. నీ దగ్గర చూస్తున్నాను. అంజు 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 అంజు. అబ్బా, టైం గన్ టైంకి ఎక్కడ్రా? ఛే, ఎర్లీకి వస్తే ఇదే ప్రాబ్లం. ఏ అంజు, ఇలారా. ఏరా అన్య, శ్రీశైలం నుంచి ఎప్పుడొచ్చా? నేనా, వచ్చి ఒక గంట అవుతుంది తెలుసా. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే శివాలయానికి వెళ్ళి వస్తున్నాను. గుడికా? ఎవరితో వెళ్ళావు? అరే శివాన్య, పింకిరా. అలా చెప్పు. గుర్తు పెట్టుకో అంజలి, మగవాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకు, చేసినా ప్రేమలు ఎప్పుడు పడకు. అర్థమైందా? ఓరే పిచ్చి అన్నయ్య, నాకు మగవాళ్ళంటే పడదని నీకు తెలుసుగా. ఓకేరా, నాకు తెలుసులే గాని ఇదంతా నీ ముందు జాగ్రత్త గురించి చెప్తున్నా. సరే వదిలే. అరే,
నా ఫ్రెండ్ పింకీని చూసావా నువ్వు? పింకీ నీ ఫ్రెండా? ఎక్కడుంది? ఆ, గజ్జల సప్పుడేంట్రా బాబోయ్, గాజువాక పిల్లయితే కాదు కదా? పింకీ వావ్, ఆ, 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 కింది నుంచి పైన సూపర్ ఫిగర్ రా. షకీలా లెవెల్లో ఉందేంట్రా బాబోయ్. పింకీ పింకీ తల్లుకు తగ్గిందా? ఆ తగ్గింది. ఒరే అన్నయ్య, ఈమె నా ఫ్రెండ్ పింకీ. హలో. ఇతను మా అన్నయ్య శివ. నమస్తే. నేను శివ ఫ్రమ్ శ్రీశైలం హిల్స్. అలాగా? అవును. ఏముంద్రా ఫిగర్. ఒరే అన్నయ్య, అవును. మీరు ఏం చదువుతున్నారు? నేనా? నేను మెడికో గౌహతి మెడికల్ కాలేజ్. మెడికో? మెడికో ఏంటి? అంటే ఎంబీబీఎస్. మీరు కూడా ఎంబీబీఎస్? ఆ. నేను కూడా ఎంబీబీఎస్. ఏంటి? ఎంబీబీఎస్, మెట్రిక్ లో బారుబా చిక్క చిక్క. మీరు మాట్లాడుతుండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. పింకీ గారు, మీరు చాలా అందంగా ఉంటారండి. అలాగే మీరు కూడా. ఆ, అందరూ శ్రీశైలం హిల్స్ లో మీలాగే అంటారు. మ్, ఆ, శివ, ఆ, ఇంతకు ముందు మీరు ఎవరినైనా ప్రేమించారా? లేదు, ఇకపై ప్రేమించాలనుకుంటున్నా. ఆ, అయితే చెప్పండి, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ ఆ, ప్రేమ ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ప్రేమ లేనిదే ఈ సృష్టిలో జీవితమే లేదు. అవును. చాలా బాగా చెప్పారు. నిజమా? ఆ మరి నేను శ్రీశైలం హిల్స్ నుంచి వచ్చానుగా. ఆ? అన్నయ్య, పింకీ, ఇంకా మా టైంలో నడండి, వెళ్దాం. వెళ్ళారా శివ? కదా. థు. ఆ, నైటీలో పడుకుంటే ఎలా ఉంటుందో. ఆ? ఛ. ఆ, పింకీ ఏంట బల్లేటు? పింకీ, 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 గుడ్ మార్నింగ్ పింకీ. మార్నింగ్. నేను లోపల రావచ్చా? రండి. ఏంటి పొద్దున్నే లేచిపోయినట్టున్నావు? నీ గురించి వేడివేడిగా కాఫీ ప్రేమతో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. కాఫీ చాలా బాగుంది శివ. కింద కింద ఆ, చూసేసిందా బాబు? సారీ పింకీ. కాఫీ మీరే చేశారా? అవునవును, శ్రీశైలం హిల్స్ అందరూ ఇలాగే అంటుంటారు. ఒరే అన్నయ్య, ఏంట్రా? నాకు కాఫీ తేలేదా? అంజు, మొద్దుగా నిద్రపోయే బదులు పొద్దునే లేచి కాఫీ పెట్టుకోవచ్చుగా. కింద నీ గురించి కాఫీ పెట్టాను, నువ్వు తాగి నాకు తీసుకురా. పిచ్చిది. తప్పుకో. పింకీ, నేను ఏదో నీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ చెప్పండి. అది దేవుడా, అదే నేను నీతో ప్రేమలో, అదే నీ ప్రేమ. అరే అరే, రాఖీ కట్టేస్తున్నావు ఏంటి? నేను కూడా మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాను. నిజంగా? అన్నా, అదేంటి? ఈ రోజు రాఖీ పౌర్ణమి. ఆ, నువ్వు ఇక్కడే ఉండు, ఆ. నేను వెళ్ళి స్వీట్స్ తెస్తా. ఉమ్, సరేనా? సరే. పింకీ, అరే ఇదేంటి రాఖీ కట్టేసింది, స్వీట్లు తీసుకొస్తా అంటుంది. నేను ఏదనుకుంటే ఏదేవేతురా బాబు. అరే